నక్క మాయ. ఒకప్పుడు ఒక అటవిలో ఒక నక్క ఉండేది. అది చాలా చాతుర్యంగా మిగతా జంతువులను మోసం చేసి తన కోసం తినేవాటిని దొంగిలించేది. ఒకరోజు నక్కకు ఆకలిగా ఉండి ఏదైనా తినేందుకు ప్రణాళిక వేసింది. అది బోరబోయిన చిరుతపులిని చూసి మోసం చేయాలనుకుంది. అన్నయ్యా, నీవు చాలా శక్తివంతుడివి. కాని నీకో పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని నక్క చెప్పింది. చిరుతపులి ఆశ్చర్యంగా, ఏమిటది? నన్ను ఏం చేస్తారు అని అడిగింది. జంగిల్ రాజు సింహం నిన్ను పోటీదారుడిగా భావిస్తున్నాడు. నిన్ను చూసిన వెంటనే వేటాడి చంపేస్తాడట అని నక్క భయంకరంగా చెప్పింది. ఈ మాట విన్న చిరుత భయపడి, అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగింది. నాకు ఒక మంచి పరిష్కారం తెలుసు అని నక్క చెప్పింది. నీకు రక్షణ కలిగించడానికి నేను సింహంతో మాట్లాడతాను. కాని నీవు నన్ను భోజనానికి రంజి మాంసం ఇస్తేనే. భయంతో చిరుత వెంటనే నక్కకు కొంత మాంసం ఇచ్చింది. నక్క గబగబా తిని అక్కడి నుండి తప్పించుకుంది. అలాగే నక్క మిగతా జంతువులను కూడా భయపెట్టి తినేవాటిని పొందేది. కాని ఒకరోజు నక్క ఒక తెలివైన సింహాన్ని మోసం చేయడానికి ప్రయత్నించింది. రాజా, మీ రాజ్యాన్ని ఓ చిరుత గుంపు ఆక్రమించబోతుంది అని నక్క తప్పుడు సమాచారం ఇచ్చింది. కాని తెలివైన సింహం అటువంటిదేమీ జరగలేదని గ్రహించి, నీవే నిజమైన మోసగాడు అని గర్జించింది. కోపంతో సింహం నక్కను పట్టుకుని అడవి నుండి తరిమివేసింది. ఆ రోజు నుండి మిగతా జంతువులు సంతోషంగా జీవించాయి. నక్క తన మోసపూరిత తత్వానికి తగిన బుద్ధి పొందింది. పాఠం: మోసానికి ఎప్పటికైనా శిక్ష తప్పదు. తెలివిగా కాకుండా న్యాయంగా ఉండాలి. Subscribe for more videos.